ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు అంటే, బిడ్డ, అనవసరంగా తొందరపడి నెట్టివేయకమ్మా. 10వ తేదీ జూలై నీ జీవితంలో ఊహించని అద్భుతం జరగబోతుంది. అది కూడా కేవలం నీ సాయి ఆశీర్వాదంతోనే. నమ్మి నీ సాయి మీద నమ్మకంతో ఇది విను. అన్నీ నీ బాబా చెప్పినట్లుగానే జరుగుతాయమ్మా. ఇక నీ జీవితంలో రాబోయే రోజులన్నీ చాలా మంచిగా అద్భుతంగా మార్చబోతున్నాను. ఇక నీకు సంతోషమేగా బిడ్డ? ధైర్యంగా ఉండు. నీ సాయి నీకు తోడు ఉండగా దిగులు పడకమ్మా. సంతోషంగా ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో, అసలు వచ్చే నెల 10వ తేదీ అసలు ఏంటి విశేషం, అవన్నీ కూడా ఇప్పుడు మనం మన బాబాగారి మాటల్లోనే విందామా? బిడ్డ, తొందరపడి అస్సలు ఆలస్యం చేయకమ్మా. వచ్చే నెల 10వ తేదీ అంటే నాకెంతో ఇష్టమైన గురు పౌర్ణమి రోజున, గురువారం రోజున నీ జీవితంలో ఒక అద్భుతాన్ని జరిపించబోతున్నాను. అది కూడా నువ్వు ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్నదే బిడ్డ. ఒకటే కాదులే తల్లి, 2 శుభవార్తలను నీకు తెలియజేయబోతున్నాను. ఒక్క శుభవార్త అని నువ్వు మౌనంగా ఉన్నావా ఏంటి? దిగులు పడకు. నా బిడ్డ సంతోషంగా ఉండడం కోసం ఇన్ని రోజులు నా మాటలు విని శ్రద్ధ, సబూరి అనే ఈ 2 మాటలనే పట్టుకొని నువ్వు నా దారిలోనే నడిచావు కదా. అందుకే నీకోసం 2 బహుమతుల్ని సిద్ధం చేసి పుంచాను. ఇక నువ్వు ఆనందంగా ఉండు. మరి బాబా, అసలు ఆ శుభవార్తలు ఏంటి బాబా? ఏం జరగబోతున్నాయో నువ్వు అడగాలనుకుంటున్నావా? అవి నువ్వు ఆశపడేదే, నువ్వు కోరిందే నీ దగ్గరికి వస్తుందమ్మా. ఇక నీ ప్రార్థనలన్నీ కూడా నెరవేరుతాయి బిడ్డ. ఇక గురు పౌర్ణమి రోజుకి నువ్వు నన్ను కోరింది, ఆశపడేది అన్నీ నెరవేరబోతున్నాయి. ఇక సంతోషంగా ఉండు. నీ కోరికలన్నీ కూడా తీరబోతున్నాయి అని చెప్పడానికే నేను ఎన్నోసార్లు నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చాను. అయినా సరే అస్సలు కుదరలేదమ్మా. ఇకపై నువ్వు ఈరోజు నా మాటలు ఒక్కసారైనా సరే విని తీరాల్సిందే తల్లి. ఇప్పుడు నువ్వు నాపై చూపే భక్తి, ప్రేమ, నమ్మకం ఇవన్నీ చూస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంది. అసలు చెప్పాలంటే నీ అమితమైన భక్తికి నా మనసు నిండిపోయింది. నీ ప్రార్థనలు, కోరికలు అన్నీ కూడా నెరవేర్చే ఒక అద్భుతం నీ ఇంటికి రాబోతుంది. అది కూడా నేను తీసుకురాబోతున్నాను. అవును బిడ్డ, ఇక గురు పౌర్ణమి రోజు నీ జీవితంలో అద్భుతం జరగబోతుంది. నువ్వు కోరుకున్నట్లుగానే నీ జీవితంలో మంచి మార్పుని తేబోతున్నానమ్మా. అలానే 2 శుభవార్తలను కూడా తీసుకురాబోతున్నాను. నువ్వు కోరినవి, ఆశపడినవి అన్నీ జరగబోతున్నాయి తల్లి. సంతోషంగా ఉండు. ఇక ఆ అద్భుతాన్ని నీ కళ్ళతో చూశాక నువ్వు పరుగు పరుగున నా దగ్గరికి వచ్చి ఆనంద కన్నీరుతో నా పాదాల వద్ద నిలుస్తావు. నాకు ధన్యవాదములు కూడా చెబుతావు. ఆ ఒక్క మాట కోసమే, నా బిడ్డ కళ్ళలో ఆనందం చూడడం కోసమే నేను ఈ శుభవార్తలను తీసుకువస్తున్నానమ్మా. మరి ఈ సందేశాన్ని ఈరోజు ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? ఇప్పుడు నా బిడ్డ ఎంతో బాధతో, కన్నీటి కళ్ళతో నన్ను చూస్తూ అడుగుతుంది. ఇకపై ఆ కన్నీటి కళ్ళు నేను అస్సలు చూడకూడదు. ఆనంద బాష్పాలతో తడిసిన నా బిడ్డ కళ్ళు చూడాలనే, నా బిడ్డ కోసమే నేను ఈరోజు ఈ సందేశాన్ని తెచ్చాను. ఇకనైనా మనసుని కుదుట పరుచుకో తల్లి. ఇప్పుడు నీ జీవితంలో ఏం జరగబోతుంది అని అతిగా ఆలోచిస్తున్నావు కదా. అసలు ఎందుకు తల్లి నీ ఆలోచన చెప్పు? నీకు తోడుగా ఈ లోక సమస్త అయిన నీ బాబా తోడు ఉండగా అసలు ఆలోచన ఎందుకు? కంగారు ఎందుకు చెప్పు? దేనికైనా సరే నమ్మకంతో ఉండమ్మా. నీ భారమంతా కూడా నాపై వేయి తల్లి. ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు. నీ జీవితంలో ఇక అది జరగలేదు, ఇది జరగలేదు, అది రాలేదు బాబా, ఇది రాలేదు బాబా అన్న మాటకి అసలు చోటే ఉండదు. నీ ప్రతి ప్రార్థన, ప్రతి ఒక్కటి కూడా నేను తీరుస్తానమ్మా. అలానే నువ్వు పడే కష్టాలు, బాధలు అన్నీ కూడా నేను చూస్తూనే ఉన్నాను. దిగులు పడకు తల్లి. నిన్ను గాయపరిచే కష్టాలను నేను స్వయంగా నీ బాబానే తరిమేస్తారు. ఇక నా బిడ్డ రోజూ బాధపడుతూ ఉంటే అసలు నేను ఎలా ప్రశాంతంగా ఉండగలను చెప్పు?
ఏం చేస్తే నీకు ఆనందం కలుగుతుందో, ఏం చేస్తే నీ జీవితం మారుతుందో నాకు తెలియదా చెప్పు? నువ్వు కోరిన కోరికలు తీర్చడం కాస్త ఆలస్యమైనంత మాత్రాన నీకు ఏది అవసరమో నాకు తెలియదా బిడ్డ? ఇక నీకు కావలసిన ఆనందకరమైన జీవితం గురి పౌర్ణమి రోజుకి నీకు రాబోతుందమ్మా. నువ్వు నా దగ్గర ప్రార్థన పెట్టిన వాటిలో అతి ముఖ్యమైనవి 2 నీ జీవితంలో జరిపించబోతున్నాను. అన్నీ కూడా ఇక నేను చూసుకుంటాను. ధైర్యంగా ఉండు. దేని గురించి కూడా భయపడకు, బాధపడకు. ఇక నీ మనసుని కుదుటపరుచుకో బిడ్డా. గురు పౌర్ణమి రోజు కోసం ఎదురు చూస్తూ ఉండు. నీ కోరికలన్నీ కూడా తీరబోతున్నాయమ్మా. అవి నీకు చెప్పడానికే నీ జీవితంలో ఇకపై ఈ రోజు నుంచి నువ్వు లెక్క పెట్టుకో. రోజు రోజుకి కొత్త కొత్త మార్పులు నీకు జరిపిస్తూ ఉంటాను. వాటిని కాస్త గమనిస్తూ ఉండు చాలు. నేను నీ మంచి కోరే పనులన్నీ కూడా ఆరంభించేశానమ్మా. ఇక నువ్వు కోరింది నేను ఇవ్వకుండా ఉంటానా చెప్పు? నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోమ్మా. ఎలాంటి ఆలోచనలు, చికాకులు నీ మనసులోకి అస్సలు రానివ్వకు. ఇక నీ ప్రార్థనలన్నీ కూడా నేను తీరుస్తాను కదా. నీ మనసు ఇకపై ఆనందంతో ఎగిరి గంతేసేంత సంతోషాన్ని నీ జీవితంలో రప్పిస్తాను. ఇక అప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చి, ఇది కదా బాబా నేను కోరింది, నాకు చాలా ఆనందంగా ఉంది బాబా అని నువ్వే సంతోషంతో ఎగురుకుంటూ గంతులు వేసుకుంటూ నా దగ్గరికి వస్తావు. ఆ రోజు కూడా వచ్చేసిందమ్మా. నమ్మకంతో ఎదురు చూడు. గురు పౌర్ణమి రోజు కోసం నీతో పాటు నేను కూడా ఎదురు చూస్తున్నాను తల్లి. నీ బాబా ఏం చెప్తున్నారో, ఎలాంటి వార్తను చెప్తున్నారో నీకు అర్థమవుతుంది కదా. నమ్మకంతో ఉండమ్మా. ఆ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది. నీ సాయి మాటలను కొట్టిపారేయకు తల్లి. నమ్మకంతో విను బిడ్డా. చూడు, గురు పౌర్ణమి రోజు నా దర్శనం కోసం నువ్వు నా కోసం నా ఆలయానికి వస్తావు కదా. నా బిడ్డ రాక కోసం నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. ఎంతమంది వచ్చినా సరే నీకోసం నా కళ్ళు ఎప్పుడు నిన్నే వెతుకుతూ ఉంటాయని మర్చిపోవద్దమ్మా. ఎందుకంటే నువ్వు నా ప్రియమైన బిడ్డవి, సాయి బిడ్డవి. నా కళ్ళు నీ కోసం కాకుండా ఇంకెవరి కోసం వెతుకుతాయి చెప్పు? నా మనసు ప్రతి క్షణం కూడా నీకు ఏదో ఒకటి చేయాలని తాపత్రయపడుతూనే ఉంటుంది. నీకు అది చేయాలి, ఇది చేయాలి, ఏం చేస్తే నా బిడ్డ భవిష్యత్తు బాగుంటుంది, ఏం చేస్తే నా బిడ్డ సంతోషంగా ఉంటుంది అని చెప్పి అనుక్షణం నేను ఆలోచిస్తూనే ఉన్నాను. ఆ ఆలోచనలు, నా బాధలు నీకు తెలియకపోయినా సరే దాని వెనుక ఎన్నో పనులు జరుగుతూనే ఉన్నాయి. నీ కంటికి కనిపించని పనులు ఎన్నో నేను నీ వెనుక చేస్తున్నానమ్మా. అవన్నీ నీకు తెలియటం లేదు. అయినా సరే నువ్వు నన్ను కొన్ని సందర్భాల్లో నమ్ముతున్నావు, మరికొన్ని సందర్భాల్లో ఎవరో మాటలు విని నిందిస్తున్నావు. సరేలే తల్లి, అది నీ తప్పు కాదులే. నేనేం బాధపడ్డం లేదులే. ఎవరో ఏదో అన్నారు అని నా బిడ్డ మీద ప్రేమ నాకు తగ్గిపోతుందా? నా బిడ్డకి నా మీద ఉన్న ప్రేమ తగ్గిపోతుందా? ఎవరు ఎన్నన్నా సరే నేను అస్సలు పట్టించుకోను. నువ్వు కూడా కొన్ని సందర్భాల వల్ల ఇలా మారవలసి వచ్చిందే కానీ నా బిడ్డ ఏంటో, నా బిడ్డ మనస్తత్వం ఏంటో నాకు తెలియదా చెప్పు? అసలు నిన్ను పుట్టించిందే నేను. అలాంటి నిన్ను పుట్టించింది జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా నాదమ్మా. మరి ఏంటి బాబా, మీరు నన్ను పుట్టించారు కదా, మరి ఈ కష్టాలనే ఎందుకు ఇచ్చారు? నేను సంతోషంగా ఉండడానికి అవసరమైనంత డబ్బు, అన్ని సౌకర్యాలు, మంచి కుటుంబాన్ని నాకు అందించవచ్చు కదా, ఎందుకు ఇలా నాకు కష్టాలు ఇచ్చారు అని అడుగుతున్నావా? చూడు తల్లి, నీకు ఒక రహస్యం చెబుతాను విను. జీవితంలో మనిషికి అన్నీ సులువుగా దొరికితే భగవంతుడు అస్సలు గుర్తుకురాడు. అసలు జీవితం అంటే ఏంటో కూడా అర్థం కాదమ్మా. అందుకే ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో అదే ఇవ్వాలి. అనవసరంగా మనం ఎక్కువ ఇచ్చేసినా వాళ్ళు తట్టుకోలేరు. ఆలోచించు, ఒక పసిబిడ్డకి అవసరమైనంత అన్నం కన్నా ఎక్కువ పెట్టాము అంటే అది తనకి అరుగుతుందా చెప్పు? లేదు కదా. మనిషికి కూడా ఎప్పుడు ఎంతవరకు ఏది ఇవ్వాలో అంతే ఇవ్వాలి. అలా కాకుండా ఎక్కువ ఇచ్చాము అంటే అతనికి ఎవరు అనేది లెక్క ఉండదు, భగవంతుడి మీద నమ్మకం ఉండదు. అసలు ఎవరిని కూడా అసలు లెక్క చేయకుండా తన పొగరుతో, తల పొగరుతో విర్రవీగుతూ ఉంటాడు. అందుకే
ఆ భగవంతుడు ఏది ఎవరికి ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే అందిస్తాడు. నువ్వు అడిగినా అడగకపోయినా నీ అవసరానికి తగ్గట్లు నీకు రావాల్సిన సమయానికి అవి వచ్చే తీరుతాయి. కొన్నిసార్లు అవి ఆలస్యం అయ్యాయి అంటే దానికన్నా ఇంకా ఏదో గొప్పది నీ జీవితంలో రాబోతుంది అని అర్థం చేసుకోమ్మా. ఈ భగవంతుని లీలలు అర్థం చేసుకోవడానికి కాస్త సమయం పడుతుంది. అది అర్థమైన రోజున నీ సాయి మాటలు ఇవి రాసి పెట్టుకో. ఖచ్చితంగా నీకు ఆ రోజు అర్థమవుతాయి. ఈ పాటికే నీకు సగం అర్థమైపోయి ఉంటాయి. ఇంకా కొంచెం అర్థం అవ్వాలి అంటే కాస్త సమయం అనేది పడుతుంది. దిగులు పడకులే, ఆ రోజు కూడా అతి త్వరలోనే రానుంది. ఇక నీకైన రోజున నీకు రాసి పెట్టి ఉంచేశాను. సంతోషంగా ఉండమ్మా. గురు పౌర్ణమికి నీకు ఇస్తాను అన్న శుభవార్తల్ని నీకు అందించే తీరుతాను. ఆనందంగా ఎదురు చూడు. నీ బాబా కోసం నువ్వు వస్తావని నేను కూడా ఎదురు చూస్తూ ఉంటాను. శుభవార్తల కోసం నా బిడ్డ కోసం నేను, ఇద్దరం ఎదురు చూస్తూ ఉందాము. అతి దగ్గరలోనే వచ్చేసింది కదా. ఇక రానున్న గురు పౌర్ణమికి మనిద్దరం కలుసుకోబోతున్నాము. నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే నా బిడ్డ నా కోసం వస్తుంది. నా బిడ్డ కళల్లో సంతోషం చూడబోతున్నాను. ఇంతకన్నా గొప్ప విషయం ఈ లోకంలో ఏది ఉంది చెప్పు తల్లి. ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు. నీ బాబా చెప్పారు కదా, ఇక దేనికి కూడా అస్సలు తొందరపడకు. కాస్త నెమ్మదిగా ఉండు. మనసుని కాస్త కుదుటపరుచుకో. అన్నీ కూడా సవ్యంగా నీకు నచ్చినట్లుగానే జరుగుతాయి. సంతోషంగా ఉండు బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి. సో చూశారు కదండి, ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశాన్ని మనందరి కోసం తీసుకువచ్చారు. మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.